బ్రేకింగ్ చూస్తున్నాం. నిజామాబాద్ కామారెడ్డి జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో 44వ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి చిరుత కలకలం రేపింది. చంద్రాయనపల్లి దగ్గి మధ్య 44వ జాతీయ రహదారిపై చిరుతను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో కొద్దిసేపు చిరుత రోడ్డుపైనే కదలకుండా కూర్చుండిపోయింది. అనంతరం అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. చిరుతను చూసి ఆ దారి వెంట వెళ్లే ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. చిరుతను చూసిన ప్రయాణికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. గతేడాది ఇక్కడే ఓ చిరుత రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని చనిపోయింది. అటవీ శాఖ అధికారులు చిరుత కోసం గాలిస్తున్నారు. చిరుత సంచారానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా నిజామాబాద్ ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి. వంశీ, నిజామాబాద్ కామారెడ్డి జిల్లా సరిహద్దులోని దక్కి చంద్రాయనపల్లి అటవీ ప్రాంతంలో ఓ చిరుత పులి సంచారం తీవ్ర కలకలం రేపింది. 44వ జాతీయ రహదారిపై వెళ్తున్న క్రమంలోనే ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో చిరుతకు గాయాలయ్యాయి. దీంతో చిరుతకు గాయాలు కావడంతో రోడ్డుపైనే కొద్దిసేపు ఉన్న పరిస్థితి నెలకొంది. దీంతో రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురైన పరిస్థితి నెలకొంది. చిరుత సంచారం గత కొంతకాలంగా జరుగుతుందని స్థానికులు గతంలో అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇటు కామారెడ్డి అటు నిజామాబాద్ జిల్లా సరిహద్దులోని చంద్రాయనపల్లి దగ్గి అటవీ ప్రాంతంలో చిరుతలు సంచారం చేస్తున్న పరిస్థితి నెలకొంది. గతేడాది కూడా ఓ చిరుత రోడ్డు దాటుతుండగా ఇదే స్థలం వద్ద వాహనం ఢీకొని మృతి చెందిన సంఘటన నెలకొంది. ఈ విషయమై చిరుతల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కూడా గతంలో అటవీ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. 7వ నంబర్ జాతీయ రహదారి కావడంతో ఈ జాతీయ రహదారి గుండా వెళ్లే వాహనాలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడ రోడ్డుపైకి రాకుండా చిరుతలు రోడ్డుపై రాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ చిరుతకు గాయాలై తర్వాత పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే అటవీ శాఖ అధికారులు వచ్చి గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి నెలకొంది. వంశీ. థ్యాంక్ యూ భూపతి.